माता की जय, भारत माता की जय। లక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి, లక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి, లక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి। ఓటేద్దాం ఓటేద్దాం లక్ష్మి గారికి ఓటేద్దాం। ఫైనల్ లక్ష్మి గారినే గెలిపించాలని చెప్పాలి। స్లోగన్ ఏంటంటే షార్ట్ అంటే కొందరు भारत माता की जय, भारत माता की जय। कमलम फूके कमलम फूके, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే జై బీజేపీ జై బీజేపీ। అదే నడిపిస్తలేదు వికారాబాద్ మున్సిపాలిటీకి నేను ఇన్ఛార్జిగా వచ్చాను। ఇక్కడ 34వ వార్డులో లక్ష్మి గారు నిలబడ్డారు। తనకు మద్దతుగా ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది। డోర్ టు డోర్ వెళ్ళినాం మేము, ప్రతి ఎవరింటికి వెళ్ళినా మంచి స్పందన అనేది ఉంది। కంపల్సరీ మేము బీజేపీ వాళ్ళకే ఓటేస్తాము, కంపల్సరీ గెలిపించుకుంటాము। గతంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాము। ఏ విధంగా ఉన్న ఒక స్పీకర్ ఉన్న ఏరియాలో కూడా ఒక రోడ్ డెవలప్మెంట్ లేదు, ఏ విధమైన అభివృద్ధి అనేది లేదు। కంపల్సరీ మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉందో మా గల్లీలో కూడా మేము బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూడాలని అనుకుంటున్నామని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు। ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు। భారత్ మాతా కీ జై। మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర కాలనీ 34 వార్డులో కోట్పల్లి మండల శాఖ తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది। మేము ఇక్కడికి రాకముందు వెంకటేశ్వర కాలనీ అంటే చాలా సీనియర్ నాయకులు గత 10-15 ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళే ఒకటే కుటుంబం నుంచి ఉన్నారు, కానీ ఎంతో డెవలప్ ఉందనుకున్నాము। ఇక్కడ చూసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి। మనకు ఇంత పెద్ద మంచి రిచ్ కాలనీలో సీసీ కెమెరాల వ్యవస్థ లేదు, కొన్ని దగ్గర అయితే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్డు పైన వెళ్తుంది। చాలా సందర్భాల్లో నిన్న వారి కుటుంబం నుంచి ఒకరు మాట్లాడడం జరిగింది, మేము చాలా చేశామని చెప్పేసి ఫలానా దగ్గర నుంచి రోడ్డు ఫలానా రోడ్డు అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది। మీరు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి జిల్లావాసులు నమ్ముతారు। మరి అభివృద్ధి అంటే కేవలం ఒక వెంకటేశ్వర కాలనీ అభివృద్ధి చెందితే 34వ వార్డు అభివృద్ధి చెందుతూనే కాదు, ఇవాళ ఈ వార్డులో దాదాపు 30% మంది విలేజర్స్, ఇక్కడ పిల్లల చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ఇక్కడ చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు। వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళే రోడ్ల చూసి వాళ్ళ వర్ణనాతీతం, వాళ్ళ అసలు బాధ అనేది చెప్పుకోలేని పరిస్థితి। ఒక 20,000-30,000 కిలోమీటర్లు రావాల్సిన టైర్లు 10,000 కిలోమీటర్లకు మార్చాల్సి వస్తుంది। ఈ దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పేసి మేము భాజపా తరఫున ప్రశ్నిస్తున్నాము। అభివృద్ధి అంటున్నారు, ఏం చేశారు అభివృద్ధి? మన వికారాబాద్ జిల్లా లోపల ఎక్కడెక్కడోల్లో ఒక ప్రయాణం కోసం వస్తే బిజాపూర్ హైవే పైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి। అది గత మీ తప్పు అనేది ఈరోజు వికారాబాద్ జిల్లా మోస్తుంది। గతంలో కొండా గారు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్డు 10 సంవత్సరాల మీ పాలన లోపల ఆ అనుమతులు ఈ అనుమతులు అని చెప్పేసి ఎప్పుడు కూడా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ జై శ్రీరామ్ అందరికీ। నేను 34వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా। ఇంటింటి ప్రచారం ప్రతిరోజు చేస్తున్నా, అందరూ మంచి స్పందన ఉంది। ఇలాగే నన్ను ఆశీర్వదించండి। ఒక ఆడపిల్లగా మీ ముందుకు వచ్చాను, ఏ సమస్య ఉన్నా నేను వెంటనే పరిష్కరిస్తాను। జై శ్రీరామ్।